హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్ సాయి మమత. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే దోసకాయ కూర మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఎంత సింపుల్గా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నాకు ఇట్లా చేసుకుంటేనే చాలా ఇష్టం అండి. నేను ఎట్లా చేశానో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కూడా హాఫ్ స్పూనే తీసుకున్నానండి. మనకు ఆయిల్ అనేది కొంచెం ఫ్యాట్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఆయిల్ బదులు నెయ్యి ఆయిల్తో కంపేర్ చేసుకుంటే నెయ్యి అనేది మనకు కొంచెము ఫ్యాట్ తక్కువ ఉంటుంది అనమాట. అంటే మనకి క్యాలరీస్ అనేది తక్కువ వస్తుంది అది తినడం వలన. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఇక్కడ కొంచెం జీలకర్ర మెంతులు వేసాను, తర్వాత ఆనియన్స్ వేసానండి. ఇందులో మనకు కావాల్సినంత నూనె తీసుకొని ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే ఇట్లా పొగ రాకుండా మంచిగా ఉడుకుతూ ఉంటాయి ఆయిల్లో. అట్లదైనా మనకి ఇట్లా అంటే బాగా టేస్ట్ ఉంటుంది, బట్ ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా స్కిప్ చేసి నెయ్యి యూజ్ చేస్తాను. ఈ కూర అయితే ఎస్పెషల్లీ నా కొరకండి. చూడండి, ఆనియన్స్ పసుపు వేసుకున్నాను, తర్వాత దోసకాయ టమాటో వేసాను, ముక్కలు వేసి మంచిగా కలుపుతున్నాను. దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇది మామూలుగా వండిన ఆయిల్ ఎక్కువ వేసి వండిన సూపర్ టేస్ట్ ఉంటుందండి దోసకాయ కూర. చాలా బాగుంటుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ దోసకాయ కూర అనేది. నేనైతే ఇంకా నాకు ఇష్టంగా నాకు ఎలా కావాలో అలా వండుకున్నాను అనమాట. ఓకే, దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసాను. ముక్కలు మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి త్వరగా అని చెప్పి. చూడండి, ఇక్కడ కలుపుకున్నాను, మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుందాము. దోసకాయ నేను ఇంకోటి ఏంటంటే పైన పొట్టు ఉంటుంది కదండి, అది నేను పీల్ ఆఫ్ చేయలేదు అనమాట, తీసేయలేదు. అందులో ఫైబర్ ఉంటుంది దోసకాయలో. నాకు దోసకాయ పొట్టు తీయకుండా వండుకుంటేనే చాలా ఇష్టం. ఇంట్లో అందరం తినాలి అంటే పొట్టు తీసి వండుతాను. పొట్టు తీయకుండా ఇట్లా కొంచెం సైజ్ పీసెస్ పెద్దగా ఉండాలి, అట్లా అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి. అందుకని నేను పొట్టు తీయకుండా కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసుకొని వండుతున్నాను అనమాట. చూడండి, ఇక్కడైతే కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. అయితే మనకు ఆల్రెడీ ఒక 50% అయితే ఉడికింది. చూడండి, మంచిగా కనిపిస్తుంది కదండి. ఇది ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే కారం వేసుకుందాము, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఈ కూర అయితే నేను రైస్లోకి వండుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇట్లా అంటే చపాతీ అనుకున్నాను ఫస్ట్, కాదు ఇంకా రైస్లోకి వండుకుందామని చెప్పేసి రైస్లోకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇందులో కొంచెమే కారం వేసాను. కారం వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎంత కూర ఉందో అది మునిగేంతవరకు వాటర్ పోసి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటానండి. ఇట్లా వాటర్ పోసుకొని వండుకోవడం అంటే ఇక భలే బాగుంటుంది. ఎందుకంటే ఈ వాటర్లో కూరగాయ ముక్కలు మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అట్లా ఆయిల్లో ఉడికించుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకొని తినడం కంటే ఇట్లా వేసుకొని తింటేనే హెల్త్కి మంచిది. టేస్ట్ కూడా వేసానండి, నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఓకే, చూడండి, ఎగ్స్ మంచిగా 2 వైపులా కూడా ఉడికించుకున్నాము. లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మంచిగా ఉడుకుతాయి. 2 వైపులా మంచిగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి. మనకైతే పర్ఫెక్ట్ కూడా కూరలో ఉడికించుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనం ప్లెయిన్గా తినే కంటే ఇట్లా ఉడికించుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది కదా. అది కూడా ఎగ్స్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత తినాలండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 2-3 నిమిషాలు ఫైనల్గా ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. కంప్లీట్గా ఉడికిందండి దోసకాయ టమాటో అండ్ ఎగ్ కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకుందాము. నేనైతే ఇక భోజనం అయితే సర్వ్ చేసుకుంటాను తర్వాత. ఇక చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.